విశాఖలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న 33 ఏళ్ల వ్యక్తికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. ప్రైవేట్ ల్యాబ్తో పాటు కేజీహెచ్లో చేసిన పరీక్షల్లోనూ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు బాధితుడిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కలెక్టరేట్ సమీపంలోని ఓ కాలనీలో నివసిస్తున్న ఈ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు విమ్స్ ఆసుపత్రిలో 18 ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. ఈ అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి నరసింహ పూర్తి సమాచారం అందిస్తారు. తొలి కరోనా కేసు నమోదైంది. విశాఖ 1 టౌన్ ప్రాంతానికి చెందిన ప్రాంతంలో కూడా ఇక కరోనా కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇటీవలే ఓ వ్యక్తి విశాఖపట్నం వచ్చిన నేపథ్యంలోనికి అతనికి దగ్గు, జలుబు తీవ్ర ఇబ్బందులు లోనవుతున్న నేపథ్యంలోని సమీప ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే వెళ్ళడంతో అతనికి కరోనా ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక వైద్యులు అయితే నిర్ధారించారు. అతనికి ఏదైతే అతనికి కరోనా నిర్ధారించిన నేపథ్యంలోనే ఆయనకి ఐసోలేషన్లో ఇంట్లోనే ఉంటూ వైద్యం పొందుతున్నారు. ఇదే విషయమే డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు కూడా దీనిపై వివరణ అడగా ఏదైతే ఈ కేసు ఇది ఎవరు ఆందోళన పడే అవసరం లేదని, దీనిపై కూడా ఏదైతే ఇంట్లోనే ఉంటూ వైద్యం చేసుకుంటే దీన్ని నివారించవచ్చని కూడా ఒకవైపు అయితే డిఎంహెచ్ఓ తెలిపారు. ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తరహా వేరియంట్ కూడా ఏదైతే ఈ వేరియంట్ కూడా అతి ప్రమాదకరం కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే కరోనాపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఒకవైపు అయితే వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా ఇప్పటివరకు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి తన సన్నిహితులతో కూడా ఇప్పటివరకు ఉండడంతో కూడా సన్నిహితులు కూడా కరోనా లక్షణాలు లక్షణాలు ఉండొచ్చని కూడా ఒకవైపు అయితే స్థానిక ఉన్నటువంటి వైద్య సిబ్బంది భావిస్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే కూడా వైద్యాధికారులు వారి వైద్యం అందించేందుకు, అదేవిధంగా వారు కరోనా ఉన్నదా లేదని చెక్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇదే విషయంలో కూడా ఏదైతే కరోనా వచ్చిన నేపథ్యంలోనూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉంచి ఏదైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఒకవైపు అయితే వైద్యాధికారులు చెప్తున్నారు. అదే విషయంలోని విమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే 18 పడకలు కూడా కరోనాకు కూడా కోవిడ్ ముందస్తుగా కూడా 18 పడకలు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఏ విధమైన ఇలాంటి చర్యల్లో భాగంగా ముందస్తుగా ఆంధ్ర ఏదైతే కేజీహెచ్ తదితర విమ్స్ ఆసుపత్రిలో కూడా ముందస్తు పడకలు కూడా కరోనా పేషెంట్ల కొరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే కరోనా గురించి కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సురేతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.